జై శ్రీమన్నారాయణ. పరిపప్రశ్చ. తాటక గూర్చి విశ్వామిత్రుడు చెప్పిన వివరాలేమి? తెల్లవారిన తర్వాత రామలక్ష్మణులు తమ ఆహ్నికములు పూర్తి చేసుకుని విశ్వామిత్రునితో కలిసి అంగదేశ ఆశ్రమము నుండి మునులు ఇచ్చిన నౌకలో బయలుదేరారు. మార్గమధ్యములో కైలాస పర్వతమునున్న సరస్సు నుంచి పారుతున్న సరయూ నది గంగా నదిలో గొప్ప శబ్దముతో సంగమిస్తున్నటువంటి ప్రదేశానికి నమస్కరించి గంగానది దక్షిణపు ఒడ్డుకి చేరారు. ఆ ఒడ్డున ఒక ఘోరమైన వనముంది. అచ్చడుకు చేరగానే విశ్వామిత్రుడు రాముడితో, రామా, ఈ వనము భయంకరమైంది. ఇక్కడ దేవతా నిర్మితముగా అయినటువంటి మలదము, కరూసము అనే 2 దేశాలున్నాయి. బ్రహ్మహత్యా దోషము తొలగిన ఇంద్రుని వరము చేత ఈ దేశములు అభివృద్ధితో అలరాడుతూ ఉండేవి. కొంతకాలము తర్వాత సుందుని భార్య తాటకి ఇక్కడికి వచ్చింది. ఆమె కుమారుడు ఇంద్రబల సమానుడైన మారీచుడు. ఇక్కడ ప్రజలకు భయమును కలిగిస్తూ కంటకంగా ఉన్నారు. మనము వెళ్ళే ఈ దారిలో 1.5 యోజనాల దూరములో తాటక అడ్డగిస్తుంది. నీ బాహుబలంతో దూర్తురాలు అయిన ఆ తాటకను సంహరించి ఈ దేశమును నిష్కంటకం చెయ్యాలి అంటూ విశ్వామిత్రుడు వివరంగా చెప్పాడు. జై శ్రీమన్నారాయణ.